నమస్తే. యాదగిరిగుట్ట టెంపుల్ విషయంలో ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం. సో ఆ ట్రస్ట్ బోర్డులో చిరంజీవి భార్యకి అవకాశం కల్పించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఒక ఫార్మా ఇండస్ట్రీ ఓనర్ని సత్యనారాయణ రెడ్డిని పెట్టారు. అండ్ నాట్కో ఫార్మాకు సంబంధించిన ఒక వ్యక్తిని మెంబర్గా పెట్టారు. సో చౌదరి గారిని పెట్టారు. ఇట్లా రకరకాల వాళ్ళకి అవకాశం కల్పించారు. సో దీని మీద పెద్ద దుమారం. ముఖ్యంగా చిరంజీవి భార్యకి ఎట్లా అవకాశం ఇస్తారన్నది ఒకటి. దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వాళ్ళు లేరా అనే ఒక ప్రశ్న మన గవర్నమెంటే రేజ్ చేస్తున్నది. ఆంధ్రాకు సంబంధించిన నాయకులు కూడా అదే మాట క్వశ్చన్ చేస్తున్నారు. సో అసలు ఏం జరుగుతున్నది, అవసరం ఉన్నదా, దీని గురించి మనం మాట్లాడదాం. నా ముందు తెలంగాణ చరిత్ర తెలిసిన పాశం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే. నమస్తే. సో మీరు ఆ నియామక ప్రక్రియను మీరు ఎట్లా చూస్తున్నారు సార్? ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటును నియామక ప్రక్రియని. అది ట్రస్ట్ అనుకుంటారు కానీ డిస్ట్రస్ట్, దాన్ని ఎవరు నమ్ముతలేరు. ఓకే. లేదా మిస్ట్రస్ట్, అనుమానాలు ఉన్నాయి. ఆ ట్రస్ట్లో ఎవరు ఉండాలి? ఒక్కసారైనా వాళ్ళు యాదగిరిగుట్టకు పోయినా అడుగుదాం. చిరంజీవి ఎప్పుడైనా పోయిండా? ఎప్పుడు పోలేదు. పవన్ కళ్యాణ్ ఈ కొండగట్టు పోయిండేమో కానీ యాదగిరిగుట్టకైతే పోలేదు. భక్తి లేదు, వినయం లేదు, గౌరవం కూడా లేదు. దానంటే వాళ్ళు సినిమాలో పెట్టారు కదా, మనం చూసినాం కదా. ఆంధ్రలో ఎందుకు పెడతారు? ఫార్మా మాఫియా ఎంఎస్ఎన్ ఉన్నాడు, సత్యనారాయణ రెడ్డి. ఆయన పెద్ద కంపెనీ, ఫార్మా కంపెనీ కొత్తూరు దగ్గర. ఈ నాట్కో చౌదరి కూడా, నాట్కో వాళ్ళు కూడా పెట్టింది అక్కడనే పెట్టారు. శంషాబాద్ లో ఉంది. శంషాబాదు కొత్తూరు పక్కనే ఉంది. అది అంత విషయమే అక్కడ, అంత మొత్తం పొల్యూషన్. అది ఈ ఫార్మా అనేదే విషం చిమ్ముతుంది. వాళ్ళు వ్యక్తిగతంగా కూడా తెలంగాణ అంటే విషయం చెప్పేటోళ్ళు. చిరంజీవిని చూస్తున్నాం, చిరంజీవి పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. తెలంగాణ అంటే గౌరవం లేదు, దేవుడు అంటే, తెలంగాణ దేవతలు అంటే కూడా గౌరవం లేదు. అటువంటి వాళ్ళని ఎందుకు పెడతారు? మాఫియా అనేది ఆంధ్రలో ఎందుకు పెడతారు? సరే, తెలంగాణ నుంచి పోతే అనేక మంది తిరుపతి పోతున్నారు. ఎన్ని లక్షల మంది పోతున్నారు. ఎప్పుడైనా చూడండి మీరు, ఏ ట్రైన్ అయినా చూడండి, వందే భారత్ ట్రైన్ కానీ, ఇంకో ట్రైన్ కానీ, చెన్నై ట్రైన్ కానీ ఫుల్ ఉంటుంది. అక్కడికి రేణిగుంటలు చూస్తే దిగితే రైల్వే స్టేషన్లో, అట్నే బస్ స్టేషన్లో దిగితే తిరుపతిలో సగం కంటే ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు. భక్తి ఉంటుంది తెలంగాణలో. మరి ఆంధ్ర వాళ్ళు వస్తున్నారా ఇక్కడికి? ఆంధ్ర వాళ్ళు యాదగిరిగుట్టకు వస్తుండ్రా? రాకపోగా వేలా కోలం. నా పేరు యాదగిరి సినిమాలో ఒక్కడం తప్పటిండా, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చెప్తాడు. మన తెలంగాణలో తిరుపతి అనే పేర్లు లక్షల మంది పెట్టుకుంటారు. తిరుమల అనే పేరు లక్షల మంది పెట్టుకుంటారు. ఎంతమందికి ఉన్నాయి పేర్లు? వెంకటేశ్వర స్వామి అనేక మందికి ఉంటాయి, శ్రీనివాస్ అనేక మంది. యాదగిరి ఎందుకు ఉంది ఆంధ్రలో? నీ దగ్గర ఆంధ్రలో యాదగిరి అని పేరు ఎవడని పెట్టుకుంటుండా? మరి పెట్టుకుంటలేడు కదా. మేమేమో మీ పేర్లు పెట్టుకుంటాం కదా. శ్రీనివాసరావు పెట్టుకుంటాం, వెంకటేశ్వరరావు పెట్టుకున్నాం, తిరుపతి పెట్టుకున్నాం, తిరుమల పెట్టుకున్నాం, తిరుమలయ్య, తిరుమలరావు, తిరుమల రెడ్డి, తిరుపతి రెడ్డి, ఎన్ని ఉన్నాయి పేర్లు? మరి మీ దగ్గర ఎందుకు ఉన్నాయి? మీరు మా దేవుళ్ళని గౌరవించరు. గౌరవించిన వాళ్ళకి ఇక్కడ ఎందుకు పెడుతుండ్రు? అడగాలి వాళ్ళని. మీరు పెట్టుకున్నారా? ఒక్కడిని చూపించండి రా. ఒక్కడే ఆఫీసర్ ఉన్నాడు, కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, చిత్తూరు జిల్లా. ఆయన ఒక్కడే ఆ పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చి ముక్తి పెట్టుకున్నాడు. ఈ కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ యాదగిరి అని, చిత్తూరు జిల్లా. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఒక్కడే ఒకడున్నాడు. అందుకని అడిగినా కూడా ఇక్కడ ఏంటంటే, మా వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెడితే మేము పుట్టినామంటండి, అందుకని ఆయన ఒకడే. అది కూడా బీసీ కాబట్టి పెట్టుకున్నాడు ఆయన, కుర్మా ఆయన. ఇంకా తక్కిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇంత ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని గౌరవిస్తాం? రాఘవేంద్ర మంత్రాలయం. సరే, మంత్రాలయం అంటే రాయలసీమ అనుకోండి. తర్వాత అటు తుంగభద్ర ఒడ్డు ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళ కనెక్షన్ ఉంది. కాకినాడ అటుపక్క ఇటుపక్క కాకినాడ కనెక్షన్ ఉంది. మంత్రాలయం రాఘవ ఉంది. సరే, రాఘవ దేశం అంతా ఉన్నాయి అనుకోండి. కర్ణాటకలో కూడా చాలా రాఘవాలు ఉన్నాయి, అది వేరు. కానీ మనకు వాళ్ళకేం, రాయలసీమకు తెలంగాణకి ఏం పంచాయతీ లేదు, కిరికిరి లేదు. వాళ్ళు మనల్ని ఎక్కిరించారు, మనం వాళ్ళని ఎక్కిరించారు. ఆంధ్రలో మాత్రం తెలంగాణ ఎక్కిరిస్తారు, రాయలసీమ ఎక్కిస్తారు. జొన్నలు తినేటోళ్ళు, సద్దలు తినేటోళ్ళు, రాగులు తినేటోళ్ళు అని ఎక్కిరిస్తుంటారు. రాయలసీమ కూడా ఎక్కిరిస్తారు. ఇప్పుడు ఈయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ మన ముఖ్యమంత్రికి? చిరంజీవి భార్య ఎందుకు, ఎంఎస్ఎన్ రెడ్డి ఎందుకు, లేకపోతే నాట్కో కంపెనీ ఎందుకు, చౌదరి ఎందుకు? అలా మిగతా వాళ్ళని చూసినా కూడా అంత పాత టీడీపీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ వీళ్ళు అడుగుతున్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి నాతో మాట్లాడుతూనే ఇంత దారుణమైన నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నాడు మాకు తెలియకుండా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యేలను అడగాలి కదా, లోకల్ ఎంపీలను అడగాలి కదా. నీ క్యాబినెట్లో డిస్కస్ చేసినా? క్యాబినెట్లో కూడా లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాజకీయ నిర్ణయాలు లేవు. ఉమ్మడి నిర్ణయాలు చేసేటప్పుడు క్యాబినెట్లో కూర్చొని డిసైడ్ చేయి. నువ్వు నీ మనసులో దోచింది ఎవరో నీకు దొంగలు చెప్తే చేస్తావా? నువ్వు చెవులు ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారు. చంద్రబాబు తన మనుషులను పంపిస్తాడు, వాళ్ళతో చెప్పిస్తాడు, అది అమలైపోతుంది. ఎంత దుర్మార్గం ఇది! అందుకనే మనం ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, మీరు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రజల తరఫునే ఉండండి, ఆంధ్రలో తొత్తులు ఉండకండి. రేపు వీళ్ళందరూ పైసలు తినడానికా, పైసలు పెట్టడానికా, దేనికోసం పెడుతుండ్రు? ఇంకోటి ఏంది, అక్కడ ఇస్తారు, ₹1 ఇస్తారు, ఇచ్చి ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు కబ్జా పెడతారు. భూములన్నీ కబ్జాలు పెట్టారు. నాట్కో చౌదరి కబ్జా పెట్టిండు ఆ ఊర్లో, కొత్తూరు చుట్టుపక్కల ఏరియాలో. ఎంఎస్ఎన్ రెడ్డి పెట్టిండు.
సత్యనారాయణ రెడ్డి, మన సత్యనారాయణ రెడ్డి అందరు పెట్టిన దొంగలు. ఈ అసలు ఫార్మా విషయం కదా, మెర్కాప్టన్ గ్యాస్ వస్తే ఎన్ని రోగాలు వస్తున్నాయి జనానికి. తర్వాత ఫార్మా ఎఫ్లూయెంట్స్ అని భూమిలోకి వదిలేస్తాయి. వాళ్ళు ఎక్కడ వదిలేస్తున్నారు? బోర్లు వేసి భూమి లోపల వదిలేస్తున్నారు. భూమి లోపల వదిలేస్తే ఎంత నాశనం అయిపోతున్నది. ఇది తప్పే అది తప్పే కదా. ఇంత తప్పులు చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు శిక్షలు వేయాలి. వాళ్ళకు శిక్షలు వేయాల్సిన మీరు సన్మానం చేస్తారు. ఎవరు మాట్లాడతలేడు కూడా. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ మాట్లాడాలి కదా. మళ్ళీ వాళ్ళకు కూడా జిహెచ్ఎంసీ ఓట్లు పోతాయేమో, చిరంజీవి అభిమానుల ఓట్లు పోతాయేమో, ఈ రకమైన పోతాయేమో, ఆంధ్రలో ఓట్లు పోతాయేమో. వాళ్ళు 15-20 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే ప్రభావితం చేస్తారు. వాళ్ళు 10% రోజు కాక 10% ఎటు పోతే అటు గెలుస్తాం. మాకు వ్యతిరేకంగా పోతే మేము ఓడిపోతాం. 10% వాళ్ళు ఉండేది. అయినా సరే వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. 90% ప్రజలు పోని రాజకీయ పార్టీలంతా ఇట్లా తొత్తులుగా తయారైండు. డబ్బు ఎవడు ఉంటే అది. అందుకనే వేమని చెప్పినట్టు కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి కలిగిన వాడిని బానిస కొడుకు రాన్నాడు. అందుకే పైసలు ఎంఎస్ఎన్ దగ్గర ఉన్నాయి, నాటకోచౌరు దగ్గర ఉన్నాయి, చిరంజీవి దగ్గర ఉన్నాయి, కొండదల దగ్గర ఉన్నాయి. అందుకని వాళ్ళ దగ్గర పోతా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. కూర్చోరంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తున్నారు. డబ్బులే కావాలి. వాళ్ళంతా ల్యాండ్ మాఫియా, మొత్తం ల్యాండ్ మాఫియా, ఫార్మా మాఫియా, ల్యాండ్ మాఫియా కూడా. సినిమా కూడా మాఫియానే, ఫిలిం మాఫియా. చూడండి, యాదాద్రి అనే పేరు మనకెక్కడిది అని యాదగిరి గుట్టగా మేమే మార్చినామని గొప్పగా చెప్పుకున్నారు. మంచిదే. మరి యాదగిరి గుట్టగా తెలంగాణ ప్రజల కోసం మార్చినప్పుడు మరి తెలంగాణ ప్రజలనే వాళ్ళనే పెట్టాలి కదా. అందులో కూడా పేరే కదా పెట్టేదా. పైసలు ఇవ్వరు. ఇక్కడ పైసలు ఇస్తారు వాళ్ళు. పైసలు ఇస్తారు, భూములు ఇస్తారు, దొంగ పనులన్నిటికీ సహకరిస్తారు. అందుకని దొంగలకు సద్దులు మోసేళ్ళని తీసుకొచ్చి పెడతారు. మేము దొంగతనం చేస్తాం, మేము దొంగతనం చేసేటప్పుడు మీరు సద్దులు తీసుకొచ్చి మాకు ఇవ్వండి. అది వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. మీరు చూడండి, ఇప్పుడు రెరా చైర్మన్ గా శ్రీనివాసరాజు అనేటారని పెట్టినారు. ఎవరో ఎక్కడో 14 ఏళ్ల కింద పోయిన సంజయ్ జాజుని తీసుకొచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు, రాహుల్ గాంధీకి, మోదీకి కూడా ఢిల్లీలో కూర్చున్న పార్టీలకు సౌత్ ఇండియా గురించి పట్టదు, తెలియదు. యమున అవతల ఏముందో, యమునా పారంట ఢిల్లీలో, ట్రాన్స్ యమునా, అది పట్టదు వాళ్ళకు. సౌత్ ఎట్టుపోతే ఏముంది, నాశనం అయితే ఏముంది. రాహుల్ గాంధీ అట్లనే. రాహుల్ గాంధీకి ఏం పట్టింది? కాంగ్రెస్ పట్టిందా? కాంగ్రెసే పట్టలేదు. వాళ్ళ పార్టీ కథమవుతుంది. వాళ్ళ కథమవుతుంది. ఇప్పుడు మోదీ దొంగ అంటున్నారు. అయ్యిండొచ్చు, మనం కాదంటలేము. మోదీ బద్మాషి కాడు. మీరే అంటారు బద్మాష్ అని మోదీని మీరు విమర్శిస్తున్నారు. కానీ మీరేంది? మీరు శుద్ధపూసలు, మీరు బేకూఫ్లు. మోదీ ఎందుకు రాజ్యం చేస్తున్నారంటే బద్మాష్ అని మీరే అంటున్నారు. మీరు బేకూఫ్లు. మీరు రాజ్యానికి ఎట్లా వస్తారు? రారు కదా మీరు. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ పార్టీలో ఆత్మ పరిశీలన లేదు. రేపు ఏమవుతుంది? ఇక్కడ రేపు కాంగ్రెస్ ఉంటుందా? ఇక్కడ బీజేపీ వస్తుందో రాదో వేరే విషయం. కాంగ్రెస్ అయితే ఉండదు. మరి దీన్ని ఎవరు రివ్యూ చేస్తున్నారు? రాహుల్ గాంధీ రివ్యూ చేస్తుందా? ప్రియాంక గాంధీ చేస్తుందా? సోనియా గాంధీ చేస్తుందా? ఏం చేయదు. సోనియా గాంధీ కన్నా కొంచెం చలనం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పాపం మనం పెట్టాలి బిల్లు అని చెప్పింది, కదిలింది, బిల్లు పెట్టించింది. దక్షిణంలో ఎవరు పట్టించుకోలే. తెలంగాణలో పట్టించుకోలే, ఆంధ్రలో పట్టించుకోలే. కాంగ్రెస్ ఉన్నోళ్ళు తెలంగాణలో కొంతమంది పట్టించుకున్నారు, కానీ ఎక్కువ పట్టించుకోలే. సోనియా గాంధీ చేసింది. మరి సోనియా గాంధీ ఇక్కడ పట్టించుకోవాలి కదా. అయిపోయింది, ఆ ముసలాం అయిపోయింది, విరమించుకుంది, అన్ని వదిలేసింది, కూతురు కొడుకు ఇచ్చేసింది. వాళ్ళకి ఏం పట్టదు ఇద్దరికి. అందుకని కాంగ్రెస్ పార్టీకి సన్ స్ట్రోక్ తగిలింది. సన్ అంటే సోనియా, అందరూ వారసత్వమే కదా, సన్సే కదా. వాళ్ళు సన్స్ తప్ప ఇంకోరు ఉండరు. సన్స్ వచ్చేసేది సిన్స్. ఇది తప్ప ఏముండదు. లాయల్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కథం అవుతున్నారు కదా. వాళ్ళంతా కథం అవుతున్నారు. రాయల్ కాంగ్రెస్ కాదు అది, లాయల్ కాంగ్రెస్ కాదు, రాయల్ కాంగ్రెస్. మేము దొరలం, మేము రాజులం అని చెప్తుండ్రు. దొరలే వీళ్ళు. దొరలంటే ఎవరు? బ్రిటిష్ తొత్తు నిజాం తొత్తు దొరలు. విష్ణు రామచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ వాళ్ళే కదా. సో వీళ్ళు తొత్తులే ఉంటున్నారు. బానిసలే ఉంటున్నారు. శ్రీశ్రీ చెప్పినట్టు, వెంగళరావు గురించి చెప్పాడు, ఓ బానిసకొక బానిస ఓరి వెర్రి వెంగళప్పగా అన్నాడు. ఆ వెంగళప్పలు, పప్పలు వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. అందుకని ఆంధ్రలో ఎంజాయ్ చేస్తున్నారు, తెలంగాణలో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డుని రద్దు చేయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా రద్దు చేయాలి. దీన్ని చేయాలి, పెట్టనే వద్దు. ఇది ట్రస్ట్ కాదు, డిస్ట్రస్ట్. నమ్ముతలేరు దీన్ని అంతా. ట్రస్ట్ అంటే ధర్మకర్తలు కదా, దాంట్లో ఉన్నంత అధర్మకర్తలే. ఫార్మా పొల్యూషన్ చేసినోడు ధర్మం చేసిండు. ప్రజలందరూ చంపుకుంటూ ధర్మకర్త ఏంది? ప్రజలందరూ చెప్పి అది వీళ్ళు ఎట్లా చేస్తారంటే రామ్ నామ్ జప్న, దీనమంతా రామ్ అంటారు. రామ్ నామ్ జప్న, పరాయ మాల అప్న, ఇతరుల మాలు మాది సొమ్ము చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళంతా యాదగిరి రామ్ అంటారు, నరసింహస్వామి అంటారు. బయటకు వచ్చి దొంగ పనులు చేస్తారు. ఈ దొంగల్ని పెట్టుకుంటే బయటకు పెద్ద నామాలు పెట్టుకుంటారు, మెడల దండలు వేసుకుంటారు, ఇవన్నీ వేసుకొని దొంగ పనులు చేస్తూనే ఉంటారు. ఆ దొంగల్ని పెట్టుకుంటే ఏమైతే తెలంగాణ నాశనం అవుతుంది. యాదగిరిగుట్ట పోవాలి కదా. యాదగిరిగుట్ట నాశనం చేసేది. ఇంకొకటి
వాళ్ళు యాదగిరిగుట్ట కేసీఆర్ కూడా విఐపి క్వార్టర్స్ ఎట్లా కడతాడు? విఐపి ఈయన కూడా అంటుండు, ఈయన కూడా గెస్ట్ హౌస్ కడతా అంటుండు. గెస్ట్ హౌస్ అది కూడా విఐపీలట. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా అవగాహన ఉందా? దేవుని దగ్గర దేవుడే విఐపి, ఇంకో విఐపి ఉండడానికి వీల్లేదు. విఐపి వివిఐపి ప్రోటోకాల్ ఏంది? ప్రోటోకాల్ లేకపోతే ఆల్కహాల్ ఉంటుంది ఆడ ఏముంటుంది? వివి ఎందుకంటే మనము గుర్తు చేసుకోవాలి, పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ ఇందోర్ రాణి, ఆమె మీద సోనీ టీవీలో చూడండి 800 ఎపిసోడ్స్ వచ్చినాయి. ఆమె పేరే పుణ్యశ్లోక. ఆమె కూడా చెప్పింది దేవుని దగ్గర విఐపి ఎవరు ఉండరు, రామ్ భాషలు చెప్పింది అది. ఇప్పుడు ఎప్పుడది ఇది 17th సెంచరీలో జరిగింది అది. ఆమె మామ చచ్చిపోతే ఎవరు లేరు వారసులు, నువ్వే రాజ్యానికి రమ్మన్నారు, సత్యసేవను జైనీలే ఆమె రాణి కావాలి. రాణి నేను ఇక్కడ ఇందోర్లో ఉండను, నేను ఉజ్జయినికి పోతాను, అక్కడ కట్టుకుంటాను, ఎందుకంటే జ్ఞాపకాలన్నీ ఉంటాయని, భర్త జ్ఞాపకాలు మామ జ్ఞాపకాలు ఉంటాయని అక్కడ పోదాం అనుకుంది. రాత్రిపూట పోయి అందరం తీసుకొని సైన్యాన్ని తీసుకొని పోయి ఉజ్జయిని టెంపుల్లో పడుకుంది. పడుకుంటే ఏమైంది, 4 గంటలకు భూమి పూజ చేయాలి, 3ంటికి లేచి అందరూ ఆడవాళ్ళే చుట్టూ, మనం వెళ్ళిపోదాం, మళ్ళీ వెనక్కి పోదాం, ఇందోర్లోనే ఉందాం అని. అదేంటమ్మా నువ్వు ఇక్కడ వచ్చి భూమి పూజ అన్నాం, ఉజ్జయిని రాజాన్ని మారుస్తా ఉన్నాం అంటే, లేదు రాత్రి దేవత నాకు కల్లోకి వచ్చింది. ఏం చెప్పింది ఆమె? మహాకాళి కర్రలోకి వచ్చింది. అది సికింద్రాబాద్ కూడా మహాకాళి అక్కడి నుంచి వచ్చింది దేవతనే, మా ఉజ్జయిని మహాకాళి. ఏమని చెప్పిందంటే, యహా మహారాణి तो भी रहना, महाकाली तो भी रहना, एक का ही सम्मान होना, अगर मेरा सम्मान हुआ महाकाली का, महाराणी का अपमान होता, నీకు అవమానం అవుతుంది, లేదా నీకు సన్మానం అయితే నాకు అవమానం అవుతుంది, ఎవరిదో ఒకరిది ఉండడు. అమ్మో దేవతకు అవమానం ఏంది వద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిందట. సో విఐపి దేవుడే విఐపి అని ఆమె అప్పుడు 17th సెంచరీలో చెప్పింది. ఇక్కడ విఐపి క్వార్టర్స్ ఎట్లుంటాయి యాదగిరిగుట్టలో? ముందు అవి మార్చమనండి. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే కారు 500 రూపాయలు కట్టాలా? రేపు 5,000 ట్యాక్స్ లో వెళ్ళినా కూడా ట్యాక్స్ కింద పెట్టుకొని పైకి మళ్ళీ వెళ్ళాలి, లేదా ఎక్కాలి. ముసలోళ్ళు అయినా కూడా కారు ఎక్కలేరు వాళ్ళంటే 500 కట్టు. 500 ఆ ముసలోళ్ళు అండి కారు నడవమనండి, లేకపోతే పొమ్మనండి. ఇట్లా ఘోరంగా క్రూరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన పాపం భువనశంకర్ అని మొన్నటిదాకా ప్రధాన అర్చకుడు, ఆయన 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చినది వేరే విషయం. అది ఆయన కూడా బాధపడుతున్నాడు ఇవన్నీ చూసి, అర్చకులు కూడా బాధపడుతున్నారు. మరి అట్లాంటప్పుడు గుట్టను బాగు చేయాలి కదా, అక్కడ కమర్షియల్ చేయాలి కదా. ఏం చెప్పేవాళ్ళు జోక్ అంటే హైదరాబాద్ యాదగిరిగుట్ట గురించి మరి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. అజిత్ సింగ్ అనే IAS ఆఫీసర్, ఆయన జోక్ అందరి పేర్లు యాదగిరి ఉండేది, ఇప్పుడు ఎవరు పెడతలేరు, కానీ తెలంగాణలో యాదగిరి ఉంది. జోక్ ఏంటంటే, ఇఫ్ యూ టాస్ ఏ కాయిన్ హైదరాబాద్లో ఒక నాణ్యం విసిరేస్తే పైకి, ఇట్ విల్ ఫాల్ ఐదర్ ఆన్ యాదగిరి అరే బఫెలో. అన్ని బర్రెలు అంతమంది యాదగిరి, మనిషి మీద పడ్డదంటే యాదగిరి. అట్లా జోక్ ఉండేది. ఇప్పుడు ఏది అన్ని పేరు ఎవరిని చూసినా యాదగిరి. నాణ్యం విసిరేస్తే కింద పడదట, మనిషి మీద పడ్డదంటే అతని పేరు యాదగిరి అట. అంత భక్తి ఇక్కడ తెలంగాణ ఉంటుంది. వాడెందుకు లేదు, అక్కడ లేదు కదా. మరి మీరు అట్లా దొంగల్ని మాఫియాని తీసుకొచ్చి, ఫార్మా మాఫియాని తీసుకొచ్చి అక్కడ పెడితే, సినిమా మాఫియా ఫార్మా మాఫియాని తీసుకొస్తే ఏముంటుంది భక్తి? ఏముండదు. అంత దొంగల కోసమే చేసేది అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ యాదగిరిగుట్ట YTDA ట్రస్ట్ని ఇమీడియట్గా రద్దు చేసి తెలంగాణ వాదులతో, తెలంగాణ బిడ్డలతో అక్కడ కమిటీని, ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.